చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అందుకే తిరిగి రాగానే ఏదో ఒక స్పెషల్ స్వీట్‌తో మొదలు పెట్టాలనిపించింది. అందుకే ఈరోజు చూడగానే నోరూరించే క్రీమీ గునాఫాని చీజ్‌తో పని లేకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఇది మీ అందరికీ ఒక చిన్న తీపి కానుక అనుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ అద్భుతమైన రుచిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? నేను ఇక్కడ రోస్టెడ్ వెర్మిచెల్లీని తీసుకున్నాను. దీన్ని కునాఫా సేమియా అని కూడా అంటారు. ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది. నాకు ఇది 500 గ్రామ్స్ దాదాపుగా 65 రూపీస్కి అలా వచ్చిందనమాట. ఇది సాదా సేమియా కన్నా చాలా సన్నంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు చేతితో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే చూసారు కదా, ఇలా చిన్న చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఇలా సేమియాని చిన్నగా చేసుకున్న తర్వాత 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి, నెయ్యి కరిగిన తర్వాత కునాఫా సేమియాని వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోండి. వీటికి వేపేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదు అంటే త్వరగా మాడిపోతాయి. మనం ఇక్కడ రోస్టెడ్ కునాఫాని తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేపాల్సిన అవసరం అయితే లేదు. మనం నెయ్యిలో వేపేటప్పుడు కునాఫా మంచి సువాసన వచ్చి ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు వాటర్, అలాగే టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసి కలుపుతూ వేయించుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ నేను ఇక్కడ టేస్ట్ కోసం మాత్రమే వేసానండి. మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేసేయండి. చూసారా, ఈ విధంగా వేపుకున్నాక పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి 1/2 లీటర్ పాలను వేసుకొని మరగనివ్వాలి. అలాగే 1 కప్పులో కొద్దిగా పాలు, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీ దగ్గర కనుక కస్టర్డ్ పౌడర్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి, సరిపోతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు పాలు ఇలా పొంగుతూ మరిగేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కండెన్స్డ్ మిల్క్ని కానీ 1/2 కప్పు షుగర్ని కానీ యాడ్ చేయండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలను వేస్తూ ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 10 to 15 మినిట్స్లో చూడండి ఇలా థిక్ క్రీమీలా అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని వేయించిన కునాఫాను వేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఈ క్రీమ్ని వేసి మధ్యలో కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేస్తూ ఉండాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ని వేయడం వల్ల మనం తినేటప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా క్రీమ్ అంతా అవ్వగానే పైన వేయించిన కునాఫా వేసుకోవాలి. పైన గునాఫా వేసేటప్పుడు ప్రెస్ చేయకూడదు, గుర్తుంచుకోండి. తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని ఫ్రీజర్లో 1 to 2 అవర్స్ పెట్టుకుంటే మన గునాఫా డిజర్ట్ రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత సింపుల్గా చీజ్తో పని లేకుండా చేసుకోవచ్చో. మీకు ఈ గునాఫా నచ్చింది అనుకుంటున్నాను. వెంటనే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి మరి.